శ్రీకాంత్ విజిత వారి ముందుకు రావాలని కోరుతున్నాను. శ్రీకాంత్ ఇటువై, విజిత. చాలా సంతోషము. మరి దేవుని వాక్యంలో మనం అనేకమైనటువంటి విషయాలు విన్నాము. మన దేవుడు గొప్ప దేవుడు కాబట్టి మనం కూడా గొప్పగా ఉండాలి. 100 సంవత్సరాల అబ్రహాము, 90 సంవత్సరాల సారా, ఈ సంతానం దేవుడు అన్నాడు, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ఈజ్ ఎనీథింగ్ టు వండర్ఫుల్ ఫర్ ద లార్డ్. ఇద్దరిని ఒకరిగా చేసే దేవుడు. అది కూడా 2:24 మత్తయి సువార్త 19:5-6, మార్క్ 10:7-8 చెప్పేసి 5:30. Therefore man shall leave his father and mother and cling to his wife, they are no more to their one. కాబట్టి వారిద్దరు ఇక మీద ఇద్దరుగా ఉండగా ఒక్కరుగా వివాహంలో జతపరచబడుతున్నారు. ఇక్కడ ఉన్న వీరిద్దరు పరిశుద్ధ వివాహంలో జతపరచబడ్డకు వచ్చి ఉన్నారు. క్రైస్తవ సంఘ క్రమశిక్షణ బట్టి కానీ, ఈ దేశ చట్టములను బట్టి కానీ వీరు అట్లు జతపరచబడకూడదని తగిన హేతువు ఏదైనాను ఇక్కడ ఉన్న ఎవరైనాను చూపగలిగితే ఇప్పుడే చూపవలను, లేదా ఇక మీదట ఎప్పటికీ ఊరుకొనవలను. శ్రీకాంత్ అండ్ విజిత వారు కూడా జాగ్రత్తగా నా మాటలు విని వాటికి అవును కాదు అనే మాటలు కూడా ఇవ్వవలసి ఉన్నది. దేవుని మాట ప్రకారం కాక మరి ఒక విధముగా జతపరచబడి వారందరూ దేవుని చేత జతపరచబడరనియు వారి వివాహం యథావిధిగా ఉండదనియు మీరు బాగా రూఢిపరచుకోవలను. కాబట్టి హృదయ రహస్యములన్నీ బయలుపరచబడు భయంకరమైన విమర్శల దినమందు మీ ఇద్దరును ఉత్తరమివ్వలను. కనుక మీరు యథావిధిగా వివాహం వలన జతపరచబడకూడదని మీ ఇద్దరిలో ఎవరిపైనను ఆటంకం ఉండేలా దాన్ని ఇప్పుడు ఒప్పుకొనవలని గట్టిగా ఆజ్ఞాపించున్నారు. ఇంకొక బైక్ ఉందా? శ్రీకాంత్, దేవుని నిర్ణయము చొప్పున పరిశుద్ధ వివాహ స్థితిలో కూడి ఉంటకు ఈ స్త్రీని నీ భార్యలుగా చేసుకొని ఈమెను ప్రేమించి ఆదరించి ఘనపరిచి వ్యాధి ఎందును ఆరోగ్యమందును ఈమెను కాపాడి ఇతరుల వల్లక మీరిద్దరు బ్రతుకాలమంతా ఈమెకే భర్తమైందువా? విజిత, దేవుని నిర్ణయం చొప్పున పరిశుద్ధ వివాహ స్థితిలో కూడి ఉండకు ఈ పురుషుని నీ భర్తగా చేసుకొని ఈయనకు లోబడి ఈయనను ప్రేమించి ఆదరించి ఘనపరిచి వ్యాధి ఎందును ఆరోగ్యమందును ఈయనను కాపాడి ఇతరుల నొల్లక మీరిద్దరూ బ్రతుకాలం అంతా ఈయనకు భార్యమైందువా? బిగ్గరగా చెప్పాలి. మంచిది. ఈ సమయమందు విజిత వారి తల్లిదండ్రులు, శ్రీకాంత్ వారి తల్లిదండ్రులు ముందుకు రావాలని కోరుతూ ఉన్నారు. త్వరగా రావాలి. సౌత్ మోపూర్ చర్చియా? సౌత్ మోపూర్ చర్చి మీరు ఇక్కడ వాళ్ళు కాదు, నెల్లూరు కదా? నెల్లూరే. సౌత్ మోపూర్ చర్చి. లోన్ స్టార్ థర్డ్ సర్వీస్. లోన్ స్టార్ థర్డ్ సర్వీస్. ఓకే. పెళ్లి చేసే పాస్టర్ గారు. విజిత
వారి తండ్రి వారి కుమార్తె యొక్క కుడి హస్తం శ్రీకాంత్ యొక్క కుడి హస్తంలో ఉంచవలసిందిగా కోరుతున్నాను. ఎందుకంటే వారి తల్లి ఎక్కడ దూరంగా ఉన్నది, సమయం ఎక్కువ. తల్లి దూరంగా ఉన్నారు, తల్లి దూరంగా ఉన్నారు. మీ కుమార్తె చేయి పట్టుకోవడం వల్ల పట్టుకోండి. మీ కుమార్తె కుడి హస్తం తీసుకోండి. తీసుకురాపోండి. చేయి పట్టుకోండి. ప్రార్థన చేస్తాను. సర్వశక్తి గల దేవ, ఇది మొదలు వారు మరణం వారిని ఎడబాపేంత వరకు వారి లోకంలో జీవించిన కాలం ఒకరిని ఒకరు ప్రేమించి లోబడి లేక చూపించి ప్రేమ సమస్య దోషములను కప్పుడు లవ్ కవర్స్ మల్టిట్యూడ్స్ ఆఫ్ సిన్స్ వారిద్దరు ఈలాగు ఒకరి హస్తం వరకు అలా పట్టుకుని జీవించడానికి సహాయం చేయాలి. ఏక మనసు, ఏకాత్మ, ఏకశక్తితో ఈ లోకంలో జీవించే భాగ్యం కలగచేయాలి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మీరు పట్టుకోండి, మీరు వెళ్ళవచ్చు. మీరు పట్టుకొని ఉండండి, మీరు వెళ్ళచ్చు. హలో, శ్రీకాంత్ నేను చెప్పినట్టు చెప్తుంటాను. శ్రీకాంత్ అను నేను, విజిత అను నిన్ను, ఇది మొదలుకొని మన జీవితాంతం వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును నేను ప్రేమించి సంరక్షించుటకై నా భార్యగా అంగీకరించున్నాను. ఈలాగు జరిగించునని దేవుని ఎదుట ప్రమాణం చేయించున్నాను. విజిత నేను చెప్పినట్టు చెప్తూ ఉండాలి. మైక్ దగ్గర విజిత అని నేను సౌండ్ పెట్టాలి కొంచెం. శ్రీకాంత్ అను నిన్ను, ఇది మొదలుకొని మన జీవితాంతం వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును నీకు లోబడి. ఎవరికి లోబడి? నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా భర్తగా చేసుకొనుచున్నాను. ఈలాగు జరిగించునని దేవుని ఎదుట ప్రమాణం చేయుచున్నాను. చేతులు విడిచిపెట్టండి. దేవుని ప్రమాణంలో విని ఉన్నాడు, వాటికి మేము సాక్షులు. శ్రీకాంత్ ఈమెను పెళ్లి చేసుకుంటకై గుర్తుగా ఏమిచ్చారు? వాళ్ళ రింగ్స్ కానీ ఏదైనా ఉంటే అవి కూడా ఎక్కువ తీసుకుంటాం. అన్నిటి వరకే ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేద్దాం. సర్వశక్తి గల దేవ, మహోన్నతుడైన మా గొప్ప దేవ, వివాహములకు సృష్టికర్తలు, వివాహమును ప్రారంభించి కొనసాగించినటువంటి దేవుడు. It is good, but it is not good. Man shall be alone. ఇది మంచిది అన్నారు. ఇది మంచిది కాదు. నలుగురు ఒంటరిగా ఉండటం మంచిది కాదని తలంచి వారి కొరకు సాటి అయిన సహాయము చేయాలి అని తలంచిని ఆలోచనల నుంచి వచ్చిందే వివాహ వ్యవస్థ. ఈ దినము
శ్రీకాంత్ విజిత మెడలో ఈ మంగళ సూత్రము ధరింపజేయకుండా వారు చేసినటువంటి ప్రమాణములు, వారు పలికిన పలుకులని నిరంతరం జ్ఞాపకం చేసుకొని ఈ మంగళ సూత్రము చూసినప్పుడల్లా అనేక మంది ఎదుట ఈ పలుకులు మేము పలికాము, మేము నమ్మకంగా జీవించాలి అని వారు నిర్ణయించుకొని సాయం చేయాలి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. శ్రీకాంత్ మొట్టమొదటిగా ఆమె వేయింది. మూడు 3 knots వేయాలి, పలుకుల తర్వాత పలికిస్తాం. హలో, శ్రీకాంత్ మంగళసూత్రం ధరించి సమయంలో చెప్పవలసినది కానీ నిత్య నమ్మకములకును నిత్య నమ్మకములకును స్థిరమైన ప్రేమకును సూచనగా ఈ మంగళసూత్రమును నీకు ధరింపజేయుచున్నాను. మరియు నా శరీరంతో నిన్ను ఘనపరిచి నా ఆస్తి అంతట్లో నిన్ను పాలి భాగస్థురాలిగా చేసుకొనుచున్నాను. సమయంలో గార్మెంట్స్ తీసుకురావాలని కోరుతున్నాను. వారు పూలమాలలు మార్చుకున్న తర్వాత సమయంలో వధూవరులు మోకరించిన ఎడల మనం ప్రార్థిస్తాం. దైవజనులందరూ కూడా ముందుకు వచ్చి వారిని ఆశీర్వదించాలని కోరుతున్నాను. మోకరిస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. అందరూ
మొదటి వచ్చిన మన దాని వరకు ప్రత్యేక ప్రార్థన చేశాం. కొంచెం గోపరించడానికి సహాయం చేయడం. కొంచెం సార్ మళ్ళీ తీసుకుంటా నేను తీసుకుంటా పని ప్రార్థన చేశాం. సర్వశక్తి గల దేవా, ఈ లోకంలో వివాహ వ్యవస్థను ఆరంభించారు. అలనాడు ఆదాము కొరకు తన ప్రియులు నిద్రించుండగా ఆయన వారికి ఇచ్చున్నాడు. ఆదామును గాఢ నిద్ర కలగా చేసి పకటి ముఖను తీసి అవగాహన సిద్ధపరిచారు. ప్రభానికి వదనాలు. ఈ దినం శ్రీకాంతి కొరకు విజితం మీరు సిద్ధపరిచారు. వారి లోకంలో వరదిల్లుటకు ఇంతవరకు మేము విన్న వాక్యాన్ని బట్టి క్రైస్తవ కుటుంబాలు లోకానికి ఉప్పుగా, లోకానికి వెలుగుగా జీవించాలని మత్తయి 5:13-14 తెలియజేస్తున్నది. యు ఆర్ ద సాల్ట్ ఆఫ్ ద ఎర్త్, యు ఆర్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. మొట్టమొదటిగా మీరు లోకానికి వెలుగుని సెలవిచ్చారు. తర్వాత మమ్మల్ని మీరిద్దరు కూడా ఒక లైట్ హౌస్ వలె ఏ ప్రాంతంలో నివసించినప్పటికీ వారి చేతి పనులను వారు ఏక మనసు, ఏకాత్మ, ఏక శరీరంతో జీవించి ఒకరినొకరు ప్రేమించి లోబడి వాక్య ప్రకారం జీవించారు. పౌలు చెప్పినట్టుగా ప్రేమ అమర్యాదగా నడుచుకున్నది, దండంగా ప్రవర్తింపదు, మత్సరపడదు, కీడికి బ్రతికీడు చేయదు. వారిద్దరూ అలా జీవించి ఈ లోకంలో నేను మహిమపరచుటకు సహాయం చేయండి. వారి అవసరతలు అందరూ తీర్చే పూర్తి బాధ్యత కాపురిగా నీది. వారి కొరకు సంతాన భాగ్యం కలిగించే ఇరు కుటుంబాలు విజిత వారి తల్లిదండ్రులు, సహోదరు శ్రీకాంత్ వారి తల్లిదండ్రులు, సహోదరులు ఇక్కడ చేరే వారందరూ దైవజనులు, స్నేహితులు, బంధువులు, విశ్వాసులు, నాయకుల కొరకు దీవెన కోరుచు. మీరు రాబోయే దినాల్లో ఒక అకుల కృష్ణలో వారు జీవించుటకు సహాయం చేయండి. ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాయని వాగ్దానం చేసినందుకు వదనాలు తెలుస్తాను. వారి లోకంలో జీవిస్తున్నప్పుడు ప్రతి కష్టం, నష్ట, దుఃఖ, వ్యాధి, బాధల్లో మీరు తోడుగా ఉండేవాళ్ళు. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం మనందరికీ ఈ దినం ప్రత్యేకంగా వివాహంలో ఐక్యపరచుకున్న శ్రీకాంత్, విజిత సదాకాలం తోడైందిగా. ఆమేన్. కంగ్రాచులేషన్స్. సిగ్నేచర్ చేయడానికి విజిత తరఫున ఒకరు సిగ్నేచర్ చేయడానికి త్వరగా వేగంగా ముందుకు రావాలని కోరుతున్నాను. దేవుని స్తోత్రములు. అనేక దినాలుగా మరి శ్రీకాంత్ తల్లిదండ్రులు బాబు అబ్బాయి తరఫున ఒకరు, అమ్మాయి తరఫున ఇద్దరు దైవ సేవకుల సమక్షంలో ఎంత ఘనంగా ఈ పరిశుద్ధ వివాహం సాగాలంటే దేవుని సేవకుడిగా వారికి చిన్న మనవి. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఈ భూలోకంలో జీవించినటువంటి దినాల్లో ఆయన తన పరిచర్యను ప్రార్థనతో ప్రారంభించాడు. ఆయన అమ్మాయి తరఫున, అబ్బాయి తరఫున ఈ లోకంలో మీకేం కావాలి? నా కొడుకు కావాలి. ఈ అబ్బాయి కొడుకు, అబ్బాయి కొడుకు కావాలి. మీరు ఏం కావాలి? మాకు అబ్బాయి కొడుకు కావాలి. పెద్దమ్మ, మీరు పెద్దమ్మ. మీ కుటుంబ జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదాలు మీరు పొందుకోవాలంటే మీరు కూడా మీ యొక్క దినచర్యను ప్రార్థనతో ప్రారంభించాలి. మీ దినచర్యను ప్రార్థనతో కొనసాగించాలి. మీ యొక్క దినచర్యను ప్రార్థనతో ముగించాలి. మీ కుటుంబ జీవితంలో మీరు ప్రార్థనకు అధికమైనటువంటి ప్రాధాన్యత ఇచ్చినట్లయితే మీ కుటుంబ జీవితం ఎంతో సంతోషంతో, సమాధానంతో, ఆనందంతో వికసిస్తుందని ఆకాంక్షిస్తూ దైవ సేవకులుగా మీకు తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మరియు పెద్దలకి వందనాలు తెలియజేస్తున్నాను. చక్కని సత్యనారాయణ సాగర్ గారికి ఈ సమయంలో సాగర్ మనోహర్ గారు వెంకటగిరి ప్రాంతం నుంచి సేవ చేస్తున్న మనోహర్ గారు వేరే
గారికి స్వాగతం చాలా వచ్చినటువంటి చేసుకొస్తున్నాము చేస్తున్నాము. ప్రత్యేకించి చెప్పవలసినటువంటి ఎవరో ఒకరు పెట్టచ్చు గట్టే. అన్ని జాన్ బాబు గారు ఎన్నో వారికి క్లుప్తంగా ఆయన ఆ విషయాలు చెప్పడం జరిగింది. అయితే ఎవరు విన్నట్టుగా లేదు, ఎవరు బాగా పడుతున్నారు. దేవుని వాక్యం చెప్పేటప్పుడు దయచేసి అందరూ మౌనంగా ఉండాలి. మాటలు ఎప్పుడైనా మాట్లాడుకోవచ్చు, కావాల్సినంత సమయం ఉంది మాట్లాడుకునేదానికి. కానీ ఎక్కువగా గోవ వినపడుతుంది, దేవుని మాటలు ఎవరు వినటం లేదు. అది బిడ్డలకి నూతనంగా ఐక్యపరచబడినటువంటి బిడ్డలకు తెలియజేసేది ఏంటంటే, ప్రభు యేసు ప్రభు నీతో కూడా ఉండాలి. శ్రీకాంత్ విజితాన్ని ప్రేమించాలి, విజిత శ్రీకాంత్ లోబడి ఉండాలి. ఇది వాక్యంలో ఉన్నటువంటి మాటలు. ఇంకా దాన్ని విస్తరించి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చదువుకున్నటువంటి బిడ్డలు మరి వాళ్ళు అర్థం చేసుకుంటారు. వాక్యానుసారంగా యేసు ప్రభువును వాళ్ళు ఆహ్వానించి వాళ్ళ హృదయాల్లో ఉంచుకొని వాళ్ళ కుటుంబంలో ఉంచుకొని ప్రతి సమస్యలోనూ ప్రతి విషయంలోనూ ఆయనకి విన్నవించుకుంటూ చేసుకుంటూ వాళ్ళ కుటుంబం సాగిపోవాలని ఆశిస్తూ, మరి అదేవిధంగా అటువంటి ఆత్మ దేవుడు వాళ్ళకి దయచేయాలని ఆశిస్తూ ప్రార్థిస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనోహర్ గారు మరి మనోహర్ గారు కూడా వాళ్ళకి చక్కటి విషయం చెప్పడానికి వచ్చారు. ఈ సమయంలో ముగింపులోకి వస్తున్నాం. ముగింపులోకి రాకముందు మరి ఎందరో బాబు గారు మన మధ్యలో ఉన్నారు. మరి సహోదరులు ఎందరో బాబు గారు వచ్చి ప్రార్థన చేస్తున్న దర్శనకు వెంకటగిరి నుంచి వచ్చారు. ఎందరో బాబు గారు ప్రార్థన తర్వాత మనం ఏం మిగతా ప్రార్థన చేసుకుంటాం. ప్రార్థన చేసుకుంటాం. మహోన్నతుగా సర్వశక్తిమంతుగా సకల ఆశీర్వాదాలకు కారణభూతుగా నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రం ఉన్నాయి. ఈ యొక్క కార్యం అంతటినీ ప్రభావ కృప ద్వారా నడిపించినందుకు మీకు స్తోత్రాలు చూపిస్తూ ఉన్నా. ఇదిగోనైనా వైవాహిక జీవితంలో ఆయన మొదటి రోజు వారి ప్రయాణాన్ని మొదలుపెట్టినప్పుడు ఆయన ఇంతమంది ఆయన దేవుని యొక్క బిడ్డలు, దేవుని యొక్క దాసులు ప్రభావ నా తండ్రి సమక్షంలో జరిగినటువంటి వివాహం ఎంత ఘనంగా జరుగుతూ ఇక్కడ అనుగ్రహించాడు. మరి ఈ ముందు ప్రభావ నిన్ను ముందు పెట్టుకుని ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ఈ నామం ప్రార్థన చేస్తారో వారి మధ్య ఉన్నారు. మాదిగా వారి ఇరువురు ఆయన వారిద్దరుగా నా తండ్రి నీ యొక్క ప్రార్థన భయభక్తులు కలిగి వారి యొక్క జీవితాన్ని సాగించుకుని పునరుద్ధరించమని ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరిని పేరు పేరు దీవించమని అందులో యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామాలను బట్టి మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.